తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వం, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి వృద్ధుల పెన్షన్లు, మనకి అదే వికలాంగుల పెన్షన్లు, వివిధ రకమైన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనకి ప్రభుత్వం ఏదైతే తాము అధికారంలోకి వస్తే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి వెనుకడుగు అనేది వేయడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా మనకి యథావిధిగా నెల ఇస్తున్నటువంటి మనకి యథావిధిగా కూడా పాత పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇచ్చిన ఈ నెల పెన్షన్లు కూడా చాలా మందికి పోయిన నెలలో కట్ కావడం అయితే జరిగింది. సో ఇక ఆ కట్ అయిన పెన్షన్లు కూడా మనకి ఈ రోజు నుంచి జమ చేసినటువంటి పెన్షన్లలో కలుపుకొని ఆ పాత పెన్షన్లు కూడా జమ చేస్తారా అన్న దానిపై వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా మొదట ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు కాకుండా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మనకి ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిందో వారికి L2 లిస్టులో మనకి కీలకమైన జిల్లాల లిస్టులు, అదే వాళ్ళ పేర్లు అనేది రావడం అయితే జరిగింది. వాళ్ళు L2 లిస్టులో ఇందిరమ్మ ఇండ్లతో సహా మహిళలకు 2,500 రూపాయలు, కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ పథకాలు అనేది ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. గత 2-3 రోజుల నుంచి పంపిణీ చేస్తున్న పెన్షన్లు అనేది 30% కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఇక మిగిలిన జిల్లాలలో ఎప్పటి వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు, ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. సో ఆ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి ఎలా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసిన వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకైతే ఇక్కడ చెప్తున్నాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. మనకి కొత్త పెన్షన్లు అనేది 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు. మనకి మే చివరి వారం నుంచి లేదంటే జూన్ మొదటి వారం వరకు ఈ కొత్త పెన్షన్ల పైన ఆఫీషియల్గా డేట్ అనేది ఫిక్స్ చేసి మనకి మే నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం మనకైతే ఇంట్రెస్ట్ చూపిస్తుందని అయితే చాలా మనకి మీడియా వార్తలలో వెల్లడించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన L2 లిస్ట్ కూడా లిస్ట్ 2 విడుదల కావడం అయితే జరిగింది. మీరైతే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మాకు ఇందిరమ్మ ఇల్లు .com తెలంగాణ అనుకుంటున్నట్లయితే 2025 మీకు అక్కడ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ OTP ఎంటర్ చేసినట్లయితే మీకు మీ లిస్ట్ అనేది మీరు సెలెక్ట్ అయ్యారా, L2 లిస్ట్లో ఉన్నారా లేదా అన్న దానిపై మీ జిల్లాతో సహా మీ పేరు అనేది అక్కడ ఉండడంతో మీకైతే అక్కడ అర్థమవుతుంది. ఇక మనకి ఈరోజు మనకి ఏ జిల్లాలలో 2,016 రూపాయలు, 3,016 రూపాయలు పెన్షన్ల మనకి ఈ నెల పెన్షన్లు జమ చేస్తున్నారు కాబట్టి ఏ జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. మనకి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది ఈరోజు నుంచి జమ చేస్తున్నారు. ఇక అన్ని జిల్లాలలో జమ చేసేసరికి మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే ఏప్రిల్ 2వ వారం వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఖాతాలో కానీ బయోమెట్రిక్ మనకి ఏలు ముద్ర తీసుకునే వాళ్ళకి కానీ ఖాతాలోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు